హాయ్, ఈరోజు మీకు సూర్యాపేటకు దగ్గరలో కుడకుడకు దగ్గర కోమటికుంటకు వెళ్ళే దారిలో కుడివైపున ఒక చిన్న గుట్టపైన అందాల శివయ్య కొలువుదీరి ఉన్నాడు. ఈ శివయ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుట్టపైన కొలువుదీరి ఉన్నాడు. చూడడానికి ఎంత అందంగా ఉంటాడంటే సాక్షాత్ మన శ్రీశైలంలో శివయ్య లాగానే చాలా చిన్న పరిమాణంలో అద్భుతంగా ఒక గుహలో కొలువుదీరి ఉన్నాడు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను ఆ శివయ్యని. ఇలా మెట్ల మార్గం గుండా మనం పైకి వచ్చిన తర్వాతకి పైన ఈ విధంగా ఈ గుట్టల ఈ రాళ్ళ మధ్య అయితే ఒక చిన్న గుహలో, ఒక రాళ్ళ మధ్యలో ఏర్పడిన ఒక గుహలో శివయ్య ఎంతో అందంగా కొలువుదీరి ఉన్నాడు. నిజంగా ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. బయటి భాగం చూడండి, చిన్న కొండ సరికలో. మామూలుగా శివయ్య కొండల పైన కానీ లేదంటే ఒక కొండ పైన ఉండడం వేరు, కానీ ఇలాంటి గుహలో ఉండడం చాలా అరుదు. సో ఇక్కడ ఉన్న శివయ్య మాత్రం కొండపైన ఉన్న ఒక చిన్న కొండ గుహలో దాగి ఉన్నాడు. ఇదేనండి శివయ్య, మన శివయ్య ఉన్న గుహ. చూడండి, కొండలలో ఈ రాళ్ళ మధ్యన స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ మనం ప్రశాంతంగా శివయ్యని దర్శించుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా స్వామిని స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు, తాకి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. నిజంగా ఎంత అదృష్టం ఉంటే కానీ ఈ శివయ్యని మనం దర్శనం చేసుకోలేము. యాక్చువల్గా నేను కొండపైకి నడిచి వచ్చేటప్పటికి బాగా అల్పిరి వచ్చింది. మీరందరూ కూడా ఈ శివయ్యని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి స్వామి ఎంత అద్భుతంగా ఉన్నాడు శివయ్య ఈ గుహలో. నిజంగా నేను కూడా కొంతమంది చెప్తే ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాను. ఈరోజు కానీ శివయ్య నన్ను చూడడానికి అనుమతించలేదు. నిజంగా ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ.